తన మీద, తన భర్త రాజశేఖర్ రెడ్డి మీద పులివెందుల పోలీసులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, గట్టి టార్గెట్ పెట్టారని వైఎస్ సునీత స్ట్రాంగ్‌గా నమ్ముతున్నారు. తన తండ్రి మర్డర్ కేసులో నిందితులెవరో బయటికి లాగడం కోసం తాను చేసిన లీగల్ పోరాటాన్ని జీర్ణించుకోలేని చాలామంది తన మీద కావాలనే టార్గెట్ పెడుతున్నారని ఇప్పుడు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్‌ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పిఏ జ వైఎస్ రా వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క పిఏ కృష్ణారెడ్డి ద్వారా ఫైల్ చేసినటువంటి కేసు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి నుంచి లేదా అవినాష్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఒక ప్రెషర్‌గా ఆమె గట్టిగా నమ్ముతున్నారు. సో, ఈ కేసుల విషయాన్ని, ఈ కేసుల ద్వారా తమని ఇబ్బంది పెడుతున్నటువంటి విషయాన్ని నేరుగా సుప్రీంకోర్టులోనే తేల్చుకోవడం కోసం వైఎస్ సునీత త్వరలో సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారని మనకు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి లోకల్ పోలీసులు తమని ఇబ్బంది పెడుతున్నారని, కావాలని ఈ తప్పుడు కేసులు బనాయిస్తున్నారనే ఆరోపణలు తీసుకొని ఆమె సుప్రీంకోర్టుకి ఒక పెద్ద లాయర్ సహాయంతో వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఆమె గనక సుప్రీంకోర్టులో అడుగు పెడితే ఏం జరుగుతుందనేది చూడాలి. ఎందుకంటే ఇది నిన్న మొన్న మొదలైనటువంటి ప్రస్థానం కాదు. 2018 ప్రాంతంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు జరగడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో వైఎస్ సునీతని పూర్తిగా వైసీపీ వాళ్ళు బ్లేమ్ చేయడం, పూర్తిగా వైసీపీ వాళ్ళని వైఎస్ సునీత బ్లేమ్ చేయడం, దానికి వైఎస్ షర్మిల కూడా ఆమెకు సపోర్ట్‌గా ఉండడం, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల వీళ్ళిద్దరూ కూడా సునీత వెనక సపోర్ట్‌గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడి వరకు వచ్చి ఆగినటువంటి విషయం సిబిఐ దగ్గరికెళ్ళి ఒక కొలిక్కి రాకుండా, ఒక సొల్యూషన్ లేకుండా, అఫిడవిట్లు ఫైల్ అయినా కూడా మనుషుల్ని అరెస్ట్ చేసే పరిస్థితులు లేకుండా వ్యవస్థలు వీరన్నిటిని మేనేజ్ చేసి మరీ అరెస్టులను కొంతమంది ఆపడం, వీటన్నిటిని చూసి విసిగి వేసారిపోయినటువంటి వైఎస్ సునీత ఫైనల్‌గా తన భర్తని తన్నే కాపాడుకోవటం కోసం తన మీద జరుగుతున్నటువంటి తప్పుడు కేసులు అనేటువంటి ఫీలింగ్లో ఆమె ఉన్నారు కాబట్టి దీన్ని కాదని ప్రూవ్ చేసుకోవడం కోసం సుప్రీంకోర్టులో త్వరలో అడుగు పెట్టబోతున్నారని, ఈ అడుగు పెట్టినప్పుడు ఆమె తెలియజేసే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన, అట్లాగే భాస్కర్ రెడ్డి గురించి, అవినాష్ రెడ్డి గురించి కూడా ఆమె తెలియజేసి ఈ మొత్తం వ్యవహారం గురించి ఆమె తమని తాము కాపాడుకునే పరిస్థితికి ఆమె ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో, ఈ మొత్తం వ్యవహారంలో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో చెప్పండి. ఐ సపోర్ట్ వైఎస్ జగన్ లేదా ఐ సపోర్ట్ వైఎస్ సునీత అని మీరు కామెంట్ చేయండి. అసలు ఏపీ ప్రజలు ఈ మొత్తం కేసు గురించి ఏమనుకుంటున్నారో అందరూ చూస్తూ ఉంటారు. కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ ఐ సపోర్ట్ సునీత లేదా ఐ సపోర్ట్ జగన్ అని కామెంట్ చేయండి.